ఒక దేవుని యొక్క సేవకుడు సంఘం ప్రారంభించాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చూడండి, అనేక మంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంత కంపెనీలు కొంతమంది ప్రారంభించుకుంటారు. కొంతమంది డాక్టర్స్ సొంత హాస్పిటల్స్ ప్రారంభిస్తూ ఉంటారు. అది ఎంత బాధ్యతతో కూడిందో, ఎంత వ్యయ ప్రయాసలతో కూడిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే రీతిగా ఒక దేవుని యొక్క దైవ సేవకుడు ఒక సంఘాన్ని నడిపించాలన్నా, సంఘం ప్రారంభించాలన్నా అది మన యొక్క వ్యక్తిగత విషయం మీద ఆధారపడి ఉండదు. ప్రభు ఆ పరిచర్య ప్రారంభించటానికి ప్రభు యొక్క ఆలోచన కూడా దేవుని దైవ గ్రంథంలో చాలా వివరముగా ఆయన ప్రవక్తలతో మాట్లాడినటువంటి లేఖనాలు మనం చూడబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా సేవకుని యొక్క బాధ్యత ప్రార్థన చేయాలి. సంఘం కొరకు, సంఘ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుచేతనంటే ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తే ఆ సంతోషాన్ని కూడా మేము తిరిగి తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తామండి? ప్రభువుకి అప్పగిస్తాం. దేవుని యొక్క దైవ సేవకుడిని ప్రభు ఆషామాషిగా సంఘాలు ప్రారంభించలేదు. ప్రవక్తతో చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథాన్ని మనం చూస్తే 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నాకిష్టమైన కాపరులను నేను మీ కొరకు నియమిస్తాను, అపాయింట్ చేస్తాను. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు, అంటే కర్ర పెట్టి కొడతారని కాదండి, మీకు ఉపదేశం చేస్తారని, దేవుని యొక్క మంచి మార్గాలు తెలియపరుస్తారని, దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఏ రీతి గుండాలో వారికి క్రమాన్ని నేర్పిస్తారని. కనుక దేవుని యొక్క దైవలేఖనములో ఎంత వివరముగా తండ్రి అయినటువంటి యెహోవా ప్రవక్త ఇర్మీయాతో చెబుతున్నారు. నాకిష్టమైన, ప్రభుకి ఇష్టం అవ్వాలంటండి. ప్రభుకి ఇష్టం అవ్వాలి అంటే ఒక థియలాజికల్ కాలేజీకి వెళ్ళి చదివినంత మాత్రాన ప్రభుకి ఇష్టం కాదండి. దేవుని యొక్క దైవ పిలుపు అవసరం. ఎందుచేత నా జీవితంలో ఎన్నడూ నేను ఈ పని చేస్తానని ఏ రోజు నేను కలలో కూడా ఊహించలేదు. ఏ రోజు ఒక మందిరం కడతామని కానీ, మందిరం యొక్క పరిచర్య చేస్తామని కానీ, ప్రభు బిడ్డల కొరకు వాక్య సందేశాన్ని బోధిస్తానని కానీ నా జీవితంలో నేనెన్నడూ ఏనాడు ఊహించినటువంటి కార్యము ప్రభు నన్ను ఆయన స్వరముతో పిలిచి, ఆయన నన్ను దేవుని యొక్క దైవ పరిచర్య చేయమంటేనే ఈ పరిచర్యలో ఆయన దగ్గర పనిచేసే పాత్రగా ప్రభు నన్ను మార్చాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అయితే కాపరి యొక్క పని ఏంటంటే ప్రీచింగ్ చేయడమే కాదండి. ప్రీచింగ్ చేస్తూ ఆయన ఏం చేయాలో తెలుసా అండి? ఆయన ఒక షెపర్డ్గా ఉండాలి, కాపరిగా ఉండాలి. రెండవదిగా ఆయన వాచ్మెన్గా పనిచేయాలి. వాచ్మెన్ అంటే మీ గేటుకి వచ్చి మీ గేటు దగ్గర కాపలా కాయడం కాదండి. ప్రార్థనలో మీ కొరకు కాపలా కాయాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, లోయ అనుభవాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ కాపలా ఏంటంటండి? ప్రార్థనలో మిమ్మను కాపలా కాయాలి. ప్రార్థన కంచె అనేది, ప్రార్థన అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్. అది ప్రార్థనలో కాపలా కాయాలి. మీ కొరకు ఆత్మీయ వర్తమానాలు మీ కొరకు అందించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇన్ని సంవత్సరాల్లో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించినప్పుడు మా పర్సనల్ గురించి మేము ఎన్నడూ మీకు బోధించను లేదండి. ఎప్పుడూ మీకు దేవుని యొక్క మంచి వాక్యాన్నే మీకు బోధించడము మాకు ఇష్టమండి. అదే రీతిగా ఒక దైవజనుడు సంఘానికి ఒక గిఫ్ట్ అంటండి. ఎందుచేతనంటే సంఘ కాపరి ఉంటే మనందరి జీవితాల్లో కష్టాలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది. అవునా కదండి? సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, చెడు కార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి. కనుక మందిరానికి కాపరి అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి బహుమానముగా ప్రభువు మనకు అనుగ్రహించే దేవుడు. అందుచేతనే ఇర్మీయాతో ఏం చెప్తున్నాడండి? నాకిష్టమైన కాపరిని నేను మీ కొరకు నేను నియమించాను. అదే రీతిగా కాపరి యొక్క పని ప్రభు ఏమన్నాడండి? నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని నేను పెడతానన్నాడు. కనుక ప్రతి పరిస్థితుల్లోనూ మేము మీకు తోడై ఉన్నాం. ప్రతి పరిస్థితుల్లోనూ సంఘ కాపరి ప్రతి పరిస్థితుల్లోనూ విజ్ఞాపన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అందుచేతనే దైవ సేవకుడిని ఆయన ఏమంటున్నాడంటే, నాకిష్టమైన కాపరులను నేను మీ కొరకు నియమించుచున్నాను. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు అంటే నడిపించుదురు. అంతేగాని ఏలడం అంటే మీ మీద పెత్తనం చేయడం కాదండి. ఈ మార్గము మంచిది కాదు,
ఈ ఆలోచన మంచిది కాదు, ఈ పద్ధతి మంచిది కాదు. ఏమంటే చెప్పడం వరకే మా పని, చూడడం ఆయన పని. ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేయుచున్నాయి గనక మిమ్మలను మంచి మార్గములో నడిపించడం దేని ద్వారా అనంటండి? వాక్యము ద్వారా. ప్రభు ఇచ్చినటువంటి జీవవాక్యము ద్వారా ఆ వాక్యములో నుండే మిమ్మలను నడిపించాలని, పెంచాలని, మంచి మార్గములో నడిపించాలని దేవుని యొక్క దైవ సేవకుని, ఆయనకిష్టమైనటువంటి వారిని, నాకిష్టమైన కాపరులననే నేను మీ కొరకు నియమించుచున్నాను. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారే ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని నువ్వు ఏం చేయాలంటండి? మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభువు ఒక దైవ సేవకుడిని, నాకిష్టమైన వారిని నేను నియమిస్తున్నాను. మీ పైన ఉన్నటువంటి మీ సేవకుడిని ఏం చేయమంటున్నాడండి? ఏదైనా కరెక్షన్ చేసినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, ఈ మార్గం తప్పు అని చెప్పినప్పుడు, ఆ మార్గాన్ని నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు ఏం చేయాలంటే మన్నన చేసి దాన్ని వినడానికి ఇష్టపడి. ఏమండి, కొంతమంది చెవితో విని చెవితో విడిచిపెట్టేస్తారు. కార్యాలు కూడా అలాగే చెవుల్లోంచే పోతాయండి. ప్రియ క్రైస్తవ సంఘమా, సంఘం అనేది సేవకునికి, విశ్వాసకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. సేవకునికి, విశ్వాసితో నువ్వు కలిసి ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నేను శక్తి కలిగిన కార్యాలు చేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ప్రభు అంటండి, ఒక దినాన్న మీ కొరకు లెక్క ఎవరిని అడుగుతానంటున్నాడండి? మీకు ఇష్టమైన కాపరిని అడుగుతానంటున్నాడు. ఆయన అపాయింట్ చేసినటువంటి పాస్టర్ని అడుగుతానంటున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆమేన్. ఆ కాపరి యొక్క బాధ్యత ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు దుఃఖపెట్టే పనులు చేస్తే నీకు ప్రయోజనము లేదు. నీకు లెక్క అప్పగించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభు మా మీద ఉంచినటువంటి స్థితిగా పౌలు హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. అందుచేతనే వారు ఆనందముతో పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆమేన్. అంటే వాచ్మెన్ అన్నాం. దైవజనుడు ఒక వాచ్మెన్, ప్రార్థనలో కాపలాదారి. ఆ వాచ్మెన్ కాపలా పని చేసినప్పుడు నువ్వు దుఃఖపెట్టే పనులు దైవజనుడి పక్షాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఎవరికి ప్రయోజనం లేదంటండి? నీకు ప్రయోజనమో లేదంటున్నాడండి. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు ప్రభు సముఖానికి వచ్చిన మనము ఏ రీతిగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నావు? సంఘములో ఏ రీతిగా కొనసాగడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? సంఘములో నీ దేవుడు నీ పక్షాన కార్యాలు చేయవలసిన వాటిని నువ్వు ఏ రీతిగా తిరిగి నువ్వు పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు? ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. యోవేలు రాసినటువంటి గ్రంథాన్ని మనం చూస్తే 2వ అధ్యాయం 23వ వచనం ఒక్కసారి చదువుదాం. సియోను జనులారా, ఉత్సాహించి సంతోషించండి, ఆయన తొలకరి వర్షమును మీ కొరకు అనుగ్రహించును. సర్వసాధారణంగా తొలకరి వర్షం పరగానే రైతు ఏం చేస్తాడండి? రైతు ఏం చేస్తాడు? దున్నుతాడా, దున్నడా అండి? తొలకరి వర్షము పడగానే రైతు తన నేలను, పొలాన్ని దున్నుతాడు. అదే రీతిగా దేవుని యొక్క దైవ సేవకుడు ఏం చేయాలంటండి? విశ్వాసుల హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపాటు చేయాలంటండి. నీ ఆత్మను వాక్యముతో సిద్ధపాటు చేయాలి. ఎప్పుడైతే నేలను సిద్ధపాటు చేశాడో వెనువెంటనే అతను ఏం చేస్తాడండి? ప్లాంట్ను నాటుతాడు. దైవజనుడు ఏం చేయాలండి? వాక్యముతో నీ హృదయాన్ని సిద్ధపాటు చేసినప్పుడు నీలో ఫెయిత్ని, నీలో విశ్వాసాన్ని నీలో వృద్ధింప చేయాలి. అయితే ప్లాంట్ వేసిన తర్వాత రైతు ఏం చేస్తాడండి? వాటర్ పోస్తాడు. దైవజనుడు ఆయన సన్నిధిలో కన్నీటితో నిన్ను తడుపుతాడంటండి. ప్రియ క్రైస్తవ సంఘమా, వాక్యముతో నేను సిద్ధపాటు చేసి నీలో విశ్వాసాన్ని నాటింప చేసి అది వృద్ధి పొందడానికి కన్నీటి ప్రార్థనతో నిన్ను తడుపుతాడంటండి. తడిపినప్పుడు ఆత్మలోను వృద్ధి పొందాలి. దేవుని యొక్క దైవజనుడు
దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తాడో ఏం కుమ్మరించబడుతుందంటండి? తొలకరి వర్షం అనే దీవెనలు కుమ్మరించబడతాయి. తర్వాత 24వ వచనం కూడా ఒక్కసారి చదవమ్మా. కొట్లు ధాన్యముతో నిండును, ఆమేన్. కొత్త ద్రాక్షారసమును, క్రొత్త ద్రాక్షారసముతోను, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి ఆమేన్. కనుక దైవజనుడు ఏ రీతిగా వాక్యముతో మిమ్మల్ని సిద్ధపరిచి మీలో విశ్వాసాన్ని నాటింపచేసి కన్నీటితో ఆ విశ్వాసాన్ని తడిపి మిమ్మల్ని ఆత్మలో వృద్ధింప చేసి మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రభు అంటండి ప్రతి ప్రార్థన వింటాడంటండి. ప్రతి ప్రార్థన ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంటుందంటండి. దేని కొరకు? కొట్లలో నువ్వు ధాన్యముతో నింపబడాలి. నీ జీవితంలో విడుదల నువ్వు చూడాలి. నీ జీవితంలో ఆశీర్వదించబడాలి. అటువంటి సేవకుడిని, నాకిష్టమైన అటువంటి కాపరిని నేను మీ కొరకు నియమిస్తాను. నువ్వు కూడా సేవకుని కొరకు ప్రార్థన చేయాలంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఏ రీతిగా మందిరానికి ప్రభువు సేవకుడిని అపాయింట్ చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి. సేవకుడు అంటే చాలా బాధ్యతతో కూడిందండి. దేవునికి దైవ సన్నిధిలో దానికన్నా ఒక చోట 8 hours పనిచేయడమే సులువండి. దులుపుకుని వచ్చేయచ్చు. అంటే కష్టం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లకు ఉండదని నేను అన్నాను. ఏమండి, కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని పనులు ఎలా ఉంటాయంటే దులుపుకుని వచ్చేయచ్చండి. కానీ ఇది దులుపుకునే పని కాదండి. దీనికి రిటైర్మెంట్ కూడా లేదు. ఏమండి, నేను రిటైర్ అవుతానని అనుకుంటున్నారేమో, విఆర్ఎస్ ఇస్తానని అనుకుంటున్నారేమో. ఇవ్వనండి, రిటైర్మెంట్ లేదు. నేను విఆర్ఎస్ అంతగానే ఇవ్వనండి. బ్రతికినంత కాలం పనిచేస్తానండి. చాలా మంది అనుకుంటున్నారు త్వరలో విఆర్ఎస్ ఇస్తాడేమో ఈయనని. ఇవ్వనండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని దైవ సేవ అనేది భూమి మీద ప్రాణం ఉన్నంత కాలము ప్రభు యొక్క పని చేయమనే ప్రభు అపాయింట్ చేశాడు. కనుక ఈరోజు యావత్ ప్రపంచమంతటా దేవుని యొక్క దైవ సేవకులు, వారి సేవకుల యొక్క సంఘాలు ప్రభు ఆశీర్వదించాలి. సంఘం అనేది సామాన్యమైన విషయం కాదండి. సంఘాన్ని బాధ్యతతో నడిపించాలి, క్రమముగా నడిపించాలి, క్రమమైనటువంటి వాక్యాన్ని బోధించాలి. అంతేగాని ఆ వాక్యము నా పర్సనల్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము ముందుంచడానికి కాదండి. ఆ వాక్యము నీ హృదయాన్ని తాకాలి. ఆ వాక్యము నీ జీవితంలో మేలులు చేయాలి. ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చాలి. అవును, నేను కూడా దేవుని యొక్క పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని ఆలోచనలు కలిగి జీవించాలి అనేటువంటి ఆ మంచి మార్గాలు నువ్వు నేను ఎన్నుకున్నటువంటి బిడ్డలమైతే ప్రభు తప్పగా మందిరములో ఉన్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.